గారు ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు సంబంధించింది షాలోళ్ళు కానీ అవసలోళ్ళు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి వెళ్ళే వీరు ఒక బ్రహ్మాండమైన బీజేపీకే అంటుకొని ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా అంటే మనం చూస్తాం గ్రామీణ ప్రాంతాలలో ఈ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటూ పోతున్నామో వాళ్ళు ఖచ్చితంగా బీజేపీతో ఉన్నారు. బ్రాహ్మణులు ఏదైతే బీజేపీతోనే చాలామంది ఎక్కువ ఉంటారు కాబట్టి రెడ్లలో కొంచెం కాంగ్రెస్కు కానీ కొంచెం ఏదైతే వేరే పార్టీలలో ఉంటారు. గౌన్లలో ఒకసారి తెలుగుదేశంలో వెళ్ళారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే టీఆర్ఎస్కు కాంగ్రెస్లో బట్వారా అయిపోయింది. కాకపోతే ఈ అంటే మనం నా తెలంగాణ భాషలో చెప్పాలంటే అవసలోళ్ళు షాలోళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీజేపీతోనే ఎక్కువ శాతం ఉన్నారు. ముదిరాజ్ సంఘం వాళ్ళు కూడా కాకపోతే కాంగ్రెస్తో కూడా ఉన్నారు, బీజేపీతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వైరుధ్యం అనేది ఇంకో పాట మన మిత్రుడు కప్పర ప్రసాద్ గారు చెప్పారు. ఏంటంటే వైరుధ్యం బీజేపీకి సంబంధించిన అంత అంతర్గత పోరాటం ఉంటుంది కానీ బహిరంగంగా చెప్పలేదని చెప్పారు. కాకపోతే గత 2-3 రోజుల క్రితమే ఒక శోభాయాత్ర జరుగుతున్న సమయంలో బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే చాలా దారుణంగా స్టేజ్లపై బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ పోయారు. ఒక వర్గానికి సంబంధించిన వారిని చాలా దారుణంగా విమర్శించుకుంటూ పోయారు. ఈ నేపథ్యంలోనే గట్టి పేరు ఇటు ఈటెల రాజేందర్ కానీ ఇటు ఆచార్య గారు వస్తున్నారు. ఈ విషయంలో మీరు ఎలా విశ్లేషిస్తారండి? అంటే ఇప్పుడు ఇంకో మిత్రుడు మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా చాలా తక్కువ ఉన్నప్పటికును ఇస్తే ఒక బ్రహ్మాండమైన వారందరికీ ఒక మంచి శుభ పరిణామం లాగానే మనం భావించవచ్చు అని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి ఆచార్య గారు? దాని తర్వాత మనం ప్రొఫెసర్ గారి దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఉత్తర తెలంగాణలో 90% బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. అదే దక్షిణ తెలంగాణలో నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలు ఏవైతున్నావో ఇవన్నీ కూడా చాలా నాయకత్వం లేమి కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ బేస్డ్గా చాలా మంది నాయకులను తయారు చేసి ఈ దేశానికి అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అదే క్రమంలో మనకు తెలుసు 2019 వరకు చాలా మంది ప్రజలు బయటి ప్రజలు బండి సంజయ్ గారు అంటే తెలియనటువంటి ప్రజలు ఉన్నారు. వారు ఎంపీగా గెలవడం, బీజేపీ అధ్యక్షునిగా కావడం, తన సమర్థతను చాటుకోవడం. అంటే బీజేపీలా ఒక సామాన్య కార్యకర్తకు పదవి ఇచ్చినా కూడా తమ సామర్థ్యాన్ని చాటుకునేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీలో ఉంది. అదే విధంగా వల్ల ఈటల రాజేందర్ కావచ్చు, డికే అరుణ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమర్థమైనటువంటి నాయకులు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ మేము బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు ఉన్నటువంటి మేము మీరన్నారు పద్మశాలీలు, లేకపోతే విశ్వబ్రాహ్మణులు, లేకపోతే చాకలి, మంగళి, వీళ్ళంతా కూడా పేద వర్గాలలో మోస్ట్ బ్యాక్. ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కులాలు, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలను చూసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ యొక్క ఆలోచనతోటి ఆలోచన చేస్తుంది. ఇవాళ ఇప్పుడు సపోజ్ నేనైతే ఇక నేనే అధికారం తీసుకొస్తా, లేకపోతే ఇంకొక ఆయన అయితే అధికారం తీసుకొస్తాడు అనేది కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఈ దేశవ్యాప్తంగా మాకు ఏదైతే ప్రపంచంలోనే ప్రపంచ ప్రజలని ఆనందించబడ్డా, అభినందించబడ్డా, ఆకర్షించబడ్డ వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రం కానీ నరేంద్ర మోడీ గారి చరిష్మా వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఆయా రాష్ట్రాలు బాగుపడతాయి అనేటువంటి లక్ష్యాన్ని ప్రజలకు తీసుకుపోవాలి. ఈ పార్టీ అధ్యక్షులు ఈయనైతే అధికారం తెస్తాడు, ఆయనైతే అధికారం తెస్తాడు అనేది ఇది ఒక మిథ్య. అధికారం తేవడానికి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త నుండి నరేంద్ర మోడీ వరకు ప్రతి హృదయంలో తెలంగాణలో బీజేపీ రావాలి. ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షది. తెలంగాణలో బీజేపీ వస్తేనే ఈ అవినీతి లేకపోతే ఈ యొక్క ఆర్థిక పరిస్థితులని చక్కదిద్దే పరిస్థితులు ఉంటాయి.
నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి నేతృత్వంలో ఇది ముందుకు పోతేనే ఈ రాష్ట్రం Right, sir. బాగుపడుతుందనే విశ్వాసం ఉంటది. కాబట్టి మేము వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చే ముచ్చటే లేదు. రైట్ బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది, ఐడియాలజీ ఉంది. రైట్ సార్. బీజేపీ ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి, Okay. బీజేపీని ఎట్లా తీసుకురావాలనేటువంటి ఆ లైన్ లా భారతీయ జనతా పార్టీ మా దాంట్లో ఎవరికి ఇచ్చినా మేము Okay, ముందుకు right. కొనసాగుతాం. ఓకే రైట్ సార్. ఒకసారి మనం ప్రొఫెసర్ శేష్ గారి దగ్గరికి వెళ్దాం. శోషి గారు ఇప్పుడు ఏదైతే మన ఆచార్య గారు చెప్తున్నారు, బీజేపీ అనేది ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ